RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఇచ్చిన నోటీసులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా గురంపోడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతిరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో కార్యకర్తలు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక సందర్భంగా మండల అధ్యక్షుడు తిరుపతిరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావుపై కావాలని రాజకీయ కక్షతో నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. హరీష్ రావు జోలికి వస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై గొంతు ఎత్తుతున్న నాయకులను ఇబ్బంది పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంటకు పైగా సాగిన ఈ నిరసన కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు మరియు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి నోటీసులను ఉపసంహరించుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కోర్టు తీర్పు ఇచ్చినా కూడా అక్రంగా నోటీసులు పంపించి అక్రంగా హరీష్ రావుని జైలుకు పంపాలి, అది పంపాలని కుట్ర బంతుంది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి రాష్ట్ర వేర్పున మొత్తం రేవంత్ రెడ్డిని ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ లీడర్ కానీ రోడ్ల మీద తిరగకుండా మెరుపు దాడి చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ రైతులకు రైతు బంధువు కానీ, కళ్యాణ లక్ష్యం కానీ అన్ని ఇచ్చుకుంటా రైతులకు చేసుకుంటా పోవాలి. కానీ అది కూడా చేస్తాని బోగర్ మాటలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతులకు మేలు చేయి, ఖబర్దారు. జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ నాయకుల మీద కేసులు ఏవి పెట్టిరో అవన్నీ ఎత్తివేయాలని కూడా మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తలబెట్టడం జరిగింది. ఆయనకి ఇప్పటికే కాక కూడూరులకు బలాదూరని శాస్త్రం ఉంది. చేతగాక ఎవరికి స్కీములు ఇవ్వలేక, చెప్పిన స్కీములు ఇవ్వలేక, చేయలేక ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే అడిగితే రైతు భరోసా అడిగినా, రైతు బంధు అడిగినా, రైతు బీమా అడిగినా, కళ్యాణ లక్ష్మి అడిగినా, తులం బంగారం అడిగినా, స్కూటీ అడిగినా, 20,000 లేడీస్కి అడిగినా, ముసలికి 4,000 అడిగినా, ఇవన్నీ ఏ అడిగినా కానీ అడిగినందుకు గాను ఇవన్నీ కేసులు బనాయించి కావాలని కొట్టిని నోటీసులు పంపి లోపల పడేదని ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఇది యావత్ తెలంగాణ మొత్తం మీరు హరీష్ రావుకి ఏమన్నా జరిగిందంటే మొత్తం జోస్యం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మీద గాంధీ భవన్ ఈయన చేస్తామని కూడా సభాముఖంగా తెలపరుస్తున్నా. మా దిమ్మలు కూడా ఒకటి కాదు, ఆయన దిమ్మలు కాపాడుకోండి, ఫస్ట్ ఆయన సీటు కాపాడుకోండి. ఎందుకంటే నేను మొన్ననే ఒక ఆయన కాంగ్రెస్ చేరిన వ్యక్తి మైపాల్ రెడ్డి, పడచేరులో మైపాల్ రెడ్డి సిగ్గుంటే వీళ్ళకు బుద్ధి ఉండాలి, నీ పార్టీలో చేరినవాడే చెప్పాడు ఆయన మైపాల్ రెడ్డి, అయ్యా నాది తప్పయింది, మళ్ళీ ఆ పార్టీలో చేరను, సైలెంట్గా ఉండి అందుకే మున్సిపాలిటీలు అందరూ కూడా దయచేసి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి ఇవ్వాలి, కేసీఆర్ గారు నాకు తండ్రిలాగా 3 సార్లు నాకు ఇచ్చాడు, అవకాశాన్ని తప్పు చేసినా అని పబ్లిక్ కూడా చెప్పాడు, పేపర్లో వచ్చి టీవీలో వచ్చింది. అదనే రేవంత్ రెడ్డి గారు ఆయన బలం ఎంత ఉందో అట్లా ఎంతమందిలో లోపల గుర్తుపెట్టుకుంటాడు. ఆయన లోపల గుసగుసలు ఉన్నాయి. ఆయన గద్దె దిగితే ఆయన గద్దె దిగుతుందని కూడా ఈ సభాముఖం తెలియపరుస్తున్నా. హరీష్ రావుపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని రేవంత్ రెడ్డి గారు కక్షపూరిత రాజకీయం చేస్తున్నాడు. ఈ కక్షపూరిత రాజకీయం కాకుండా ఇటు ఏదన్నా ఉంటే ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకొని ఏదైనా ఉంటే చేసి అమలు చేసుకుంటుంటే బాగుంటుందని, అంతేగాని ఇవే తర్వాత కేటీఆర్ని వీళ్ళని జైల్లో గుంజాలి, వాళ్ళకు గుంజాలి, వీళ్ళకి గుంజాలి అనేది కాదు చేసేది. ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఇటు ఆయన చేసిన అమలు చేసేవి ఉన్నాయంటే అమలు చేసేది చూడండి. 6 గ్యారెంటీలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు అది చేయండి. అది కానీ కక్షపూరిత రాజకీయాలు చేసి తర్వాత ఈ ఏది దిమ్మలు గద్దెలు కూడా దిమ్మలు కూడా లేదు. ఆయన గద్దె దిగే చూసుకుంటలేడు, అంత గద్దె దిగే చూడట్లేడు. అదేందో అది ఆ గద్దె కింద నీళ్ళు రాకుండా చూసుకోండి, నీది నువ్వు చూసుకోండి. కానీ వేరే విధంగా ఈ కక్షపూరిత రాజకీయాలు చేయొద్దని మేము రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ తరఫున ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే రేపు హరీష్ రావుని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక నాయకుని కూడా తిరగనియం రోడ్ల మీద. అది మటుకు ఖచ్చితంగా చేయగలుగుతాము. అందుకనే ముందు జాగ్రత్త, ఖబర్దార్, నువ్వు మటుకు అలాంటివి మానుకొని నువ్వు చేసే గ్యారంటీలు 6 గ్యారంటీలు అవన్నీ చేసుకొని కూర్చొని 2 ఏళ్ళు అయితే ఏదో అట్లా కూర్చొని సపోర్ట్ చేయకుండా వెళ్ళిపో. కానీ ఇట్లా పిచ్చి చేతలు చేయకాకని చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. సుప్రీంకోర్టులో కొట్టేసినటువంటి కేసుని తిరిగి మళ్ళీ ఈరోజు హరీష్ రావు గారిని సిట్ విచారణకు వెళ్ళడం ఏదైతే ఉందో, దీనికి నిరసనగా ఈరోజు మరి గుర్రంపూడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయండి, కానీ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఏదో ఒక ఎన్నికలు వస్తున్నాయంటే ఏదో కేసు ముందుకు తీసుకురావడం, ఆ ఎన్నికల్లో డైవర్షన్ చేయడం, గెలుద్దామని చూస్తారు. రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చే నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి హరీష్ రావు గారు నోటీసులు ఇచ్చి మీరు అరెస్ట్ చేద్దామనుకుంటారు. కానీ ఒకటే చెప్తున్నాం, మీరు కనుక హరీష్ రావు మీద ఏదైనా చర్య తీసుకుంటే ఈ రాష్ట్రం అంతా రేపు మున్సిపల్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కకుండా ప్రజలు చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా కక్షలు మానుకొని మీరు ఇచ్చిన హామీలు అమలు చేసి మీరు ప్రజల మన్ననలు పొందాలి. కానీ అక్రమంగా బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడతామంటే మాత్రం తెలంగాణ ప్రజలు